వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథల సంపుటి నుంచి నిజాయితీ తాళాల గుత్తి. చొల్లంగి అప్పన్నని సోమయాజులు గారు పనిలో పెట్టుకున్నారని ఊరంతా ఒక్కసారే గుప్పుమంది. ఊరంతా ఆశ్చర్యంతో ఉలిక్కి పడింది. అదే ఇంకెవరూ దొరకలేదు ఆయనకి అని ఒకరంటే, పోయి పోయి ఆ దొంగ పీనుగును పెట్టుకున్నారా, ఈయనకేమైంది అని ఇంకొకరు అనుకున్నారు. అవునులే, ఇప్పుడు పాలేర్లు దొరకడం కష్టంగానే ఉంది, అందుకనే పెట్టుకున్నారేమో అని కూడా అన్నారు. పనికెవరూ దొరక్కపోతే నాకు కబురు పెట్టలేకపోయారా? ఓ 4 రోజులకి మా అప్పిగాడిని పంపేవాడిని కదా, జాగ్రత్త అండోయ్, బొత్తిగా దొంగ చేతికి తాళాలిస్తున్నారు అని హెచ్చరించారు అవధానులు గారు. అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా ఉండిపోయారు సోమయాజులు గారు. అతని వ్యవహారం తెలిసిన ఊరివారు అంతకంటే ఎక్కువ ఆశించను లేదు. సరే, అలా సోమయాజులు గారింట పనిలోకి ప్రవేశించాడు అప్పన్న. అప్పన్న పూర్వీకులు విజయనగరం, సింహాచలం ప్రాంతపు వారుట. అందుకే సింహాద్రి అప్పన్న పేరు పెట్టుకున్నారట అతనికి. కానైతే ఎప్పుడో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారు. ముందు ఊడుకు పనికి వచ్చిన తర్వాత నెమ్మదిగా మిగతా పనులన్నీ నేర్చుకుని ఇలా పెద్ద పెద్ద కామందుల ఇళ్లల్లో పాలికాపులుగా పెత్తనం చెలాయించేవారిగా నిలబడ్డారు అప్పన్న తాత, తండ్రి. అందరూ అలా పనిచేసిన వారే. ఒకసారి ఒక ఇల్లు ఒప్పుకున్నాక ఆ ఇంటికే మూలంగా నిలబడ్డం ఇంటి యజమానికి తలలో నాలికలా మెలుగుతూ కావలసిన పని కనుసన్నల్లో ఉండగానే కానిచ్చుకుని రావటం, నీతికి విశ్వాసానికి మారుపేరుగా మన్ననలు పొందటం, ఇవన్నీ అతని కుటుంబంలో ఇంటి పేరంత సహజంగా వచ్చిన లక్షణాలు. ఆ మాటకొస్తే అప్పన్న తండ్రి సూరన్న, తాత సింహాద్రి ఇద్దరు సోమయాజులు గారింటే పనిచేశారు వారి తాత తండ్రుల హయాంలో. అప్పన్నదంతా అదో తరహా. పెద్ద తెలివితేటలున్నట్టుగా ఎప్పుడూ కనిపించేవాడు కాదు. చిన్నప్పటి నుంచీను ఎవరేది చెప్పినా నమ్మేయటం, ఎప్పుడూ అర్థం లేని నవ్వొకటేసుకుని తనకిష్టమైన వారి వెనక పని ఇల్లు పట్టకుండా తిరగడం వగైరా తింగరి లక్షణాలు. మావయ్య కొడుకు ఈరిగాడో, చాలా గాఢ స్నేహితుడనుకునే కుర్రబాబో, ఒరే ఇయ్యాల ఎంటివోడి బొమ్మ, ఎంతైనా సరే పశ్చాట చూసేయాల్సిందే అంటే అంతే. ఇంక ఎగబడిపోయి చేతిలో పేనుతున్న తాడో కట్టపోతున్న దూడో ఏదుంటే అది వదిలేసి వాళ్ళ వెనకాల పరుగు తీసేవాడు. ఈడికంటూ సొంత బుద్ధి లేనోడు ఎలా బతుకుతాడో ఏటో అని వాళ్ళమ్మ ఎప్పుడూ బెంగ పెట్టుకునేది. ఉన్నదొక్కటే మంచి గుణం, ఏదైనా బాధ్యతగా పెట్టుకున్నాడంటే పట్టుపట్టి దాన్ని సాధించే వరకు, దాని అంతు చూసేంత వరకు నిద్రపోడు. అప్పన్న కూడా చిన్నప్పుడే పనిలో చేరాడు. కానీ 10-12 ఏళ్లు ఉన్నప్పుడు మొదలైన పైన చెప్పిన స్నేహాల వల్ల దారి తప్పాడు. ఖాళీగా ఉన్నప్పుడు చపటా మీద శుద్ధముక్కతో గీతలు గీసి ఆడే ఆటగా, పులి మేకలతో సరదాగా మొదలైన అతని వ్యవహారం బ్రాకెట్ ఆటలోకి దిగడానికి ఆటే కాలం పట్టలేదు. దానితోటే చెప్పకుండానే చేరే చిన్న చిన్న అలవాట్లు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఉన్నవాటికి తోడు చేతివాటం చేరేసరికి అగ్నికి అజ్యం పోసినట్టయింది. దానితో పనిలోంచి తీసేశారు సోమయాజులు గారి తండ్రి. ఆయనదంతా ముక్కుసూటి వ్యవహారం. ఇలాంటి వాటిని వేటిని సహించేవారు కాదు. ఇంట్లో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తూ ఇంట్లో పిల్లాడిలా ఉండే అప్పన్న అంటే ఎంతో అభిమానం ఉన్నా వాడి చేతివాటం గ్రహించగానే ఇంట్లోంచి పంపేశారు. అప్పటి నుంచి అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడో ఒకచోట పనికి కుదరడం, ఈరిబాబో ఇంకెవరో ఏదో చెప్తే విని చేతికి దొరికింది తేవడం, పని పోగొట్టుకోవడం. 1-2 సార్లు బయటపడేసరికి ఎవ్వరూ పని ఇవ్వడమే మానేశారు. పెళ్లి చేస్తే దారికొస్తాడని ఎవరో చెబితే తన బావమరిది కూతురు రవణ్నిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అయ్యాక కొన్నాళ్లు బానే ఉన్నాడు. 3 పిల్లలు పుట్టాక పెరిగిన బాధ్యతలు, బంధాలు అతన్ని కొన్నాళ్లు కట్టులో ఉంచాయనే చెప్పాలి. పిల్లకి ఒంట్లో బావులేదనో మరొకటనో ఏదో అవసరానికి అతనికి ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఒకసారి కొబ్బరికాయలు దొంగతనంగా తీశాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళింట్లో కొబ్బరికాయలు పోయాయని, వీళ్ళింట్లో వెండి చెంబు మాయమైందని, అరటిగెల్ల తోటలో దింపుతూనే లెక్క తగ్గిపోతున్నాయని, ఇలా రకరకాల పుకార్ల మధ్యలో వాటన్నింటికీ మూలపురుషుడైపోయాడు అప్పన్న. నిజంగా అతను చేసినా చేయకపోయినా.
ఎక్కడైనా బతిమాలి పామాలి రవణో అతని తండ్రో ఎక్కడైనా పని ఇప్పిస్తే అక్కడేం జరిగినా అతని మీదకే రావడంతో వచ్చిన పని వచ్చినట్టే ఎగిరిపోయేది. ఎన్ని జరిగినా అతను మాత్రం ఎప్పటిలాగే వెర్రి నవ్వుతో నిలబడేవాడు. మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో అన్నట్టు పెద్దవాడో చిన్నవాడో తెలివైనవాడో తెలియనివాడో తెలియకుండా మిగిలిపోయాడు. నేను అలాంటి పనులు ఎప్పుడో మానేశాను, ఎవ్వరు చేసినా నా మీదకే వేస్తారు అనేవాడు ఉక్రోషంగా ఎప్పుడైనా రవణ దెబ్బలాడితే. నిజానిజాలు దేవుడికే తెలియాలి. కొడుకు బతికి ఎప్పటికైనా దారిలో పడుతుందా? ఈ చిన్నపిల్లలతో వీడి జీవిత సాగరాన్ని ఎలా ఈదుతాడో అన్న బాధతోనే అతని తండ్రి కన్ను మూశాడు. ఊరిలో ఎక్కడా పని దొరక్కపోయేసరికి కొన్నాళ్లు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఈ కాలంలో ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఈ మధ్యనే వచ్చాడు. 4 పిల్లలు, తల్లి భార్య రవణలతో వస్తూనే ఊరిలో పెద్దవారు అందరిళ్ళకి వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుని మరీ చెప్పాడు. ఇది వరలో చేసినవన్నీ తను మాత్రమే చేసినవి కాదని, చేసినవి కూడా అప్పుడు బుద్ధి గడ్డి తిని చేశానని, ఇప్పుడు ఎన్ని చోట్ల తిరిగినా తనకంటే ముందు తన పేరు పాకిపోవడం వల్ల పనే దొరకడం లేదని, దయతలిచి పని ఇస్తే నమ్మకంగా పని చేసుకుంటానని ఇలా 1,00,000 విధాలుగా ప్రాధేయపడ్డాడు. అయినా ఎక్కడా దొరకలేదు. 2 పూటలా తినడానికి నూకల్లేక, గంజి కూడా కాచే దిక్కులేక, ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించలేక సతమతమవుతోంది రవణ. అప్పన్నకి చుట్టపీక కూడా లేక నాలుక పీక్కుపోతోంది. అప్పుడే కబురు పంపారు సోమయాజులు గారు. తన దగ్గర పని చేస్తాడేమో కనుక్కోవడానికి. తన చెవుల్ని తానే నమ్మలేనట్టు ఒక్క క్షణం నిలబడిపోయాడు అప్పన్న. గబగబా చొక్కా తొడుక్కుని తలపాగా చుట్టుకుని కబురు తెచ్చిన కుర్రాడి వెనక బయలుదేరాడు. పెరటి అరుగు మీద పెద్ద పడక్కుర్చీలో కూర్చున్నారు యాజులుగారు. అప్పన్న, మన ఇంట్లో పని చెయ్యగలవా అని నిదానంగా అడిగేసరికి ఆయన కాళ్ల మీద పడినంత పని చేశాడు. అయ్యో, అదేం మాట బాబు, మీ అంత టోరు నన్ను అడగాల? పిలిచి వరాన్ని ఇస్తానంటే కాదనటానికేటుందండి? ఎప్పటినుంచి రమ్మంటారు? ఇయ్యాలే వచ్చేయనా అన్నాడు. మాటలు బాగా నేర్చావులేరా, మంచి రోజు చూసి మీ అమ్మగారు చెప్తుందిలే, అప్పటినుంచి వద్దుగాని అన్నారు. జానకమ్మగారు చేటలో బియ్యము, 4 అరటికాయలు, పప్పు, చింతపండు అవి అతని పైతువ్వాలులో వేసి, ముందందరూ అన్నాలు తినండి, రేపు పంచమి గురువారం, మంచి రోజు, రేపటినుంచి పనిలో చేరు అంది నవ్వుతూ. ఎప్పటిలాగే వెర్రినవ్వు నవ్వుతూ మూట కట్టుకున్నాడు. అలా మొదలయ్యింది సోమయాజులు గారింట అప్పన్న కొలువు, ఊరిలో కోలాహలమును. అసలు వీడేం పని చేస్తాడు, ఎన్నాళ్ళుంటాడు కుదురుగా అని అందరికీ కుతూహలంగా ఉంది. సరే చూద్దాంలే అనుకున్నారు కొందరు. మనకెందుకులే, సోమయాజులు గారు చూసుకుంటారులే అనుకున్నారు మరికొందరు. సోమయాజులు గారిని సోమాద్దుర్లు గారు అంటాడు అప్పన్న. జానకమ్మని మాత్రం మా అమ్మగారు అంటాడు. ఏం చెప్పినా మాట్లాడకుండా చేస్తున్నాడు. ఆవులు గేదెలు, వాటి సంరక్షణ, పొలం పనులు, మిగతా పాలేర్లని, ఊడుపులు కోతల సమయాలలో రోజువారీ కూలీలని చూసుకోవడం, ఇలా ఒకటేమిటి అన్ని పనులు తానై చూసుకునేవాడు. సోమయాజులు గారు కూడా అతనికి నెల జీతం మాత్రమే కాక అతని కుటుంబానికి నెలకి సరిపడా బియ్యము, పప్పులు, కూరలు, వంట చెరకు, అతనికి 4 పండగలకి పంచెల చాపులు, రమణకి ఏడాదికి 3 చీరలు, ఇలా అన్నీ ఇచ్చేవారు. ఆయన పొయ్యి మీదకి అన్నీ సమకూరుస్తుంటే హాయిగా జీవితం గడుస్తోంది. రవణ ఇది ఇలాగే జరిగిపోతే బావుండునని మనసులోనే కనిపించని దేవుళ్ళకి దండాలు పెడుతోంది. ఆమె భయపడ్డట్టే వచ్చింది ఉపద్రవమోనాడు. అప్పన్నకి గురుతుల్యుడు, మార్గదర్శి అయిన ఈరిగాడని పిలువబడే ఈరిబాబు వచ్చి చెప్పాడు. ఒరే బావా, నువ్వీ సంగతి విన్నావా? మన కుర్రబాబుగాడి బావమరిది సూరిగాడి నీ మధ్యన చూసావా? వాడు మొన్నే ఊరిలోకి దిగాడు గందా, కుయిటాన్నించి. అక్కడీడి పని బ్రహ్మాండంగా ఉందంటలే. సినిమా హీరోలాగా పాంటూ చొక్కా, చేతికి వాచి, సెంటు, యవ్వారం. ఒరే అన్నట్టు వాళ్ళ ఆవిడకి బంగారం గొలుసు కూడా తెచ్చాడంట. వాళ్ళ నాన్న అమ్మ ఓ తెగ ఇదైపోతున్నారు ఆడిని చూసుకుని. ఈసారి వాళ్ళుంటున్న ఇల్లు కొనేస్తాడంటోరే అని చెవిలో వేశాడో లేదో.
అప్పన్నలో ఉత్సాహం నిద్రలేచింది. అదేలాగా బావా, ఆడెళ్ళి 2 ఏళ్ళయిందా? ఇదంతా ఎలాగొచ్చిందంటావు? అదృష్టవంతుడు గందా అన్నాడు. ఏటి ఆడి అదృష్టం? కావాలంటే మనకి వచ్చుద్ది కదా ఈరిబాబు అన్నాడు. మనకెలాగొస్తదిలే, అయినా ఇక్కడ మనకి బానే ఉంది కదా, మా సోమద్దులు గారి దయవల్ల అన్నాడు అప్పన్న. అదే పిచ్చితనమంటే, ఇంత పిచ్చెదవి కనుకే ఇలాగేడిసింది. ఏదో రోజుకి 2 పూటలు తినేస్తే చాలా, అంతకంటే ఇంకేటి వద్దా ఈరిబాబు అన్నాడు. ఇంకా ఏటి కావాలంటావురా? చల్లగా ఉన్నాం కదా ఇక్కడ అన్నాడు అప్పన్న చుట్ట పీలుస్తూ. సర్లే, పూటగా తినేసి తొంగుంటే చాలా, ఎప్పటికీ ఈ పాకలోనే ఉంటావా? నీదంటూ ఓ పక్కా ఇల్లు ఉండొద్దా? పిల్లలు పెద్దోళ్ళైతే ఏం పెడతాం? అసలు మన ఆడోళ్ళకి మనం బంగారం మాట అలా ఉంచు, ఒక కోకైనా కొన్నామా ఇప్పటి వరకు? సూరిగాడిని ఆడి ఏషాన్ని చూస్తాంటే నాకు కూడా ఈచనానే అక్కడికి వెళ్ళిపోవాలని ఉందిరా. నువ్వాడిని చూడలేదు గాని, లేకపోతే నీకు ఇదే తోచుద్ది అన్నాడు ఈరిబాబు కొంచెం అసహనంగా. అలాగేంట్రా? సరే, ఓ పాలి చూసొద్దాం అలాగైతే అన్నాడు అప్పన్న. మర్నాడు సాయంత్రం సూరిగాడింటికి వెళ్లారిద్దరూ. వాకిట్లో పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు సూరిగాడు. అప్పటికే అతని చుట్టూ 2-3 వాళ్లపేటవారే కూర్చుని ఉన్నారు. చూసావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు అన్నట్టు చూశాడు ఈరిబాబు అప్పన్న వైపు. అప్పన్న ఇంటికి 3వ ఇంట్లో ఉండే భద్రన్న తన కొడుక్కి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని అడుగుతున్నాడు. ఇంకా అతనితో మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోయారిద్దరూ. అక్కడెన్నో పనులంట, కష్టం లేకుండా నీడపట్టున ఉండే పనులెన్నో ఉంటాయిట, డబ్బు కూడా బాగా ఇస్తారుట. 2 ఏళ్లు కళ్ళు మూసుకుని వెనకేస్తే ఎంతో నిలవేసుకోవచ్చుట. ఇలా చాలా చెప్పాడు. మరే, అంతేకాదు ఈసారి తను వెళ్ళాడట. స్నేహితుడి ద్వారా ఎవరైనా కావాలంటే కావలసిన సహాయం చేస్తాడట. ఇలా చాలా చెప్పాడు. వచ్చిన వాళ్ళందరికీ కొండంత ఆశలు చిగురించి మొగ్గలేశాయి. అప్పన్న ఈరిబాబు అందుకేమీ మినహాయింపు కాదు. ఒరే, అసలక్కడికి వెళ్ళాలంటే దూరాభారం కదా, ఓడలో విమానాలో ఎక్కి వెళ్ళాలి గదా, అదెట్టా కుదురుద్ది అని అప్పన్న అనుమానం. అయ్యన్నీ ఆడి స్నేహితుడు చూసుకుంటాడట కదా, మనం ఇవ్వాల్సిన డబ్బు ఆడి చేతిలో ఎట్టేస్తే ఆడు మనల్ని తీసుకెళ్ళి విమానంలోనో ఓడలోనో ఎట్టేస్తాడు అన్నాడు ఈరిబాబు. అలాగంట్రా? ఏమాత్రమవుతుందో తనలో తనే అనుకున్నట్టుగానే అన్నాడు. అదే నే చెప్పొచ్చేది, మనిషికి 5,000 అవుద్దంట, ఓడలో వెళ్తే సీపంట విమానం కంటే అన్నాడు సూరిబాబు. అయ్య బాబోయ్, 5,000? మన కాడ అంతుంటే అక్కడికెళ్లడమే, ఇక్కడే రాజాలాగా బతకొచ్చు కదా అన్నాడు అప్పన్న. అందుకే మరి నిన్నుత్త ఎర్రేదవా అనేది. 5-10 ఇప్పుడు మనం ఖర్చెడితే లచ్చలు, ఇంటన్నావా? లచ్చలు సంపాదించొచ్చి దర్జాగా మహారాజుల్లాగా ఉండొచ్చు. అది మనం చూడాల్సింది అన్నాడు. మరి ఆ 1,000 వచ్చేదెట్టా? అప్పన్న తనలో తనే అనుకున్నాడు. అదే తేలాల్సిన విషయం. ఓ 4 నెలలు కష్టపడితే కూడదా అన్నాడు ఈరిబాబు పెద్ద విషయం కనిపెట్టినట్టు. ఏం కష్టపడతాం? నాకు నెలకిచ్చే 15 రూపాయల జీతానికి ఎన్ని నెలలు కూడబెడితే 5,000 అవుతాయి చెప్పు? అది కూడా జానకమ్మగారు మా రవణమ్మ చేతికే ఇస్తారు. నేనైతే ఖర్చు పెట్టేస్తానంట. ఇంకా మీ చెల్లమ్మగారి దగ్గర నుంచి రూపాయి రావడమే గగనం అన్నాడు. ఓహో, మనకొచ్చే నెల జీతాలతో కూడెట్టేసి వెళ్ళిపోదామనేనా? బావగారి ఆలోచన బ్రహ్మాండంగా ఉందరే అన్నాడు ఈరబాబు. మరేటి సేద్దారి అన్నాడు అప్పన్న. ఏముందిరా, అప్పో సప్పో అన్నారు కదా నవ్వాడు ఈరిబాబు. మన ముఖాలకి అప్పెట్టేదెవ్వడూ లేడు కాబట్టి సప్పే అన్నాడు వంకరగా నవ్వుతూ. అప్పన్న నవ్వలేదు, ఎప్పటిలా. సరే అనను లేదు, ఆలోచనలో పడ్డాడు. ఏట్రోయ్, సోమాదుర్లు గారు ఏటి అడగకుండా అనకుండా పనిలో ఎట్టేసుకున్నారు భగవంతుడిలాగా. అలాంటి అయ్యగోర్ని ఎలాగ మోసం చేయడం అనా మన ఆలోచన అన్నాడు నవ్వుతూ. ఆయనేం దేవుడా, ఆయనకి పనోళ్ళెవరూ దొరక్క నిన్నుంచుకున్నాడు. 1,00,000 కళ్ళతో గమనిస్తా ఉన్నాడు నీకు తెలియకుండానే. నువ్వేమో ఓ ఇదైపోతున్నావు అన్నాడు కవ్విస్తున్నట్టు. పోనీ ఆయన్నే అప్పడిగితే ఆశగా అన్నాడు అప్పన్న. ఓహో, ఇలాగిలాగా నాకు మా బావకి కలిపి 10 ఏళ్ళు కావాలండి. మీరిప్పుడిస్తే మళ్ళీ మేం 2 ఏళ్లలో పువ్వుల్లో ఎట్టి ఇచ్చేస్తామంటే ఆయన గోరు నీ మాటినేసి
ఇచ్చేస్తారా అనుకున్నావా? ఇదేమీ నడిసేది కాదోరే, సప్పే కరెస్టు అన్నాడు ఈరిబాబు. అమ్మగారిని మాటల్లో ఎట్టి, ఓ ఎండి సెంబో కంచమో అట్టుకొచ్చేసావనుకో, నీ కరువు తీరిపోతుంది. నా తిప్పలేవో నేను పడతాలే అన్నాడు అప్పన్న సులువుగా. కాదన్నావా, మూడో కంటికి తెలియకుండా ధాన్యమో కాయలో నెలకింతనే అమ్మేసుకో, అంతేగాని తిన్నగా చెబితే ఇనేవాళ్ళెవర్రా అన్నాడు ఈరిబాబు. అప్పన్న ఆలోచనలో పడ్డాడు. ముందు గట్టిగా, కాదు చీచి, నేనలాంటి పాడు పనులు చెయ్యలేను అన్నాగాని తర్వాత తనలో తనే తర్కించుకోసాగాడు. తనలాంటి వాడిని ఒక్క మాట కూడా అనకుండా అడగకుండా ఆయన పనిలో పెట్టుకున్నాడు. ఇంచుమించు సంసారాన్నంతా పోషిస్తున్నాడు. ఎవరైనా ఇంతకంటే మాత్రం ఏం చేస్తారు? చూస్తూ చూస్తూ అలాంటి పెద్ద మనిషిని మోసం చెయ్యడమా? ఆయన ఒక ఎత్తు అయితే, సీతమ్మోరి లాంటి జానకమ్మగారు ఇంకొకెత్తు. ఆ తల్లి చేతి అన్నం రోజూ తింటాడు. చూస్తా చూస్తా ఆరికి అన్యాయం చెయ్యగలడా అని ఒక పక్క. ఆరు చేసేదేటి, ఆళ్ళకి మడిసి కావాలి, తనకి తిండి కావాలి, అంతకన్నా అక్కడింకేటుంది. బావగాడు చెప్పినట్టు ఒక్కసారి చేస్తే సరిపోద్ది కదా జీవితాంతం సుఖంగా ఉండటానికి అని ఇంకో పక్క. అప్పన్న రెండుగా విడిపోయాడు. అంతర్మథనం అన్నిటికన్నా బాధాకరం. తప్పు అయినా ఒప్పు అయినా సరే అనుకున్నది అనుకున్నట్టుగా చేసేయగలిగితే మనిషికి అంత బాధ ఉండదు. లేకపోతేనే ఈ వ్యధ. అర్ధరాత్రైనా ఇంటి ముందేసుకున్న నులక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు తప్ప కునుకు రావడం లేదు. ఎప్పుడు వచ్చిందో రమణ ఇంటి ముందు అందంగా అలికి ముగ్గేసిన గుమ్మం మీద కూర్చుని, ఏటయ్యో ఇంకా నిద్రో లేదా అంది. లేదే, ఏటో కునుకే రానంటోంది ఇయ్యాలా అన్నాడు లేచి కూర్చుంటూ. అవునులే, ఏటొచ్చుద్ది, మనసు నిండా లచ్చలతో లచ్చిందేవి గంతులేస్తుంటే నాకంతా తెలుసులే. నువ్వు ఈరన్నయ్య మాట్లాడేది అది మామూలుగానే అంది. అదేటే అలా ఎకసెక్కాలాడతావు? మేమేట ఆలోచించినా మాకోసమా? మీకోసమే గందా అన్నాడు. సరే అలాగే అనుకుందారి. అయితే నేనేనాడైనా నిన్ను కోకలు నగలు కావాలని అడిగానా? మేడలు మిద్దెలు కట్టమని పోరినానా? ఇప్పుడెందుకంత ఆలోచన? ఎప్పుడడిగినా ఒక్కటే కదా, తిన్నగా ఉండయ్యా, తీరుగా బతుకుదాము అని. ఇక్కడ మనకేం తక్కువ ఉన్నది? సోమాదుర్లుగారు జానకమ్మగారు ఉండగా మనకి తక్కువేటి? అమ్మలాంటి అత్తమ్మ, ముత్తాల్లాంటి పిల్లలు, నువ్వు ఒక్కడివి అక్కడుండి బావుకునేదేటి చెప్పు అంది. సర్లే, సూరిగాడిని చూడకముందు నేను ఈ మాటే అన్నాను. చూస్తే నువ్వు నాలాగే మాట్లాడతావు అన్నాడు తేలికగా. రమణ నవ్వింది. సూరిగాడన్నయ్య సంగతే చెప్పొచ్చావు. అక్కడాడు చేసే పనేటో తెలుసా? నీకు తెలదు గాని నాకు తెలుసు. అది అలాగుంచు. నీకు తెలియని ఇంకో విషయం చెప్తా విను. పనివ్వండంటూ ఎవ్వరి గుమ్మంలోకెళ్ళినా ఎంటబడి తరిమినంత పని చేశారే మిగతా వాళ్ళందరూ. సోమాదుర్లుగారు మాత్రం ఎందుకిచ్చారు? ఏటి కథ అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆరినైనా అడిగావా? ఎందుకో నేను చెప్తాయిను. ఆరికి మనుషుల మీద ఇంకా పోని నమ్మకం. అప్పన్నను పనిలోకి రమ్మని చెప్పిన తెల్లవారి రవణ సోమయాజులు గారింటికి వెళ్ళింది. వారిని జానకమ్మని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి, ఏం చూసి తన పెనిమిటికి పని ఇచ్చారని అడగడానికిను. అయ్యగారు, మీరు దయతలిచి ఉండకపోతే మాకు కూడు పుట్టేది కాదయ్యా, మీకెలా దండాలెట్టాలో తెలియటం లేదు అంది. సోమయాజులు గారు ఎప్పటిలాగే నెమ్మదిగానే చెప్పారు. నేను వాడికి పని ఇవ్వడానికి కారణాలు 3. మొదటిది, వాడి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న తరతరాల బంధం. రెండోది, ఇక్కడే పుట్టి పెరిగిన నా ఊరివాడు, వాడి పిల్లలు ఆకలికి మాడిపోకూడదు. అది నేను చూడలేను. 3, ఏ మనిషి పుడుతూనే చెడ్డవాడు కాదు. పరిస్థితులే వాడిని అలా కావటానికి, అవసరమైతే మారడానికి కూడా ప్రోత్సహిస్తాయి అన్న నా నమ్మకం. నా తమ్ముణ్ణి ఎత్తుకు తిప్పేవాడు అప్పన్న. వాడి చిన్నతనాన వాడిలోనూ నా తమ్ముడే కనిపిస్తాడిప్పటికీ. నీతి నిజాయితీ అనేవి చాలా పెద్ద మాటలు, ఆచరణలో చిన్న చేతలు. 10 రూపాయలు లేని వాడికి 10 రూపాయలు కనిపిస్తే కక్కుర్తి పుడితే, అదే ఉన్నవాడికి 100 రూపాయలు కనబడితే పుట్టవచ్చు. ఇది ఒక రోజులో వచ్చేది గాని మారేది కానీ కాదు కదా. వాడిని 4 కళ్ళతో ఇక్కడ మేం కనిపెడితే ఇంట్లో నువ్వు ఆ పని చెయ్యాలి. ముందు అలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకోవాలి. అందుకే నెలకోసారి జీతాల నాడు నువ్వు కూడా వాడి వెంట వస్తే
బియ్యము పప్పులు అవి తీసుకున్నట్టుగా జీతం డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఓ ఏడాది చూద్దాం, మారాడా సరే, నా పొలం చూడ్డంతో పాటు వాడికో ఎకరం రాసిస్తాను, లేకపోతే ఏం చెయ్యాలో అప్పుడే చూద్దాం అన్నారు. ఎలాగైనా మార్చుకుంటానయ్యా, ఆడి నిజాయితీ నిరూపించుకునేటట్టు చూస్తానయ్యా అంది రవణ. నిజాయితీ అంటే నేను వాడి చేతిలో పెట్టే ధాన్యం గది తాళాల గుత్తి కాదు కదా రవణమ్మ. ఉందో లేదో అని నిరూపించేందుకు చేతిలో తాళం ఉన్నా గదిలో సరుకు లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు. అదో బాధ్యత. ప్రతి క్షణము ప్రతి దినము మనల్ని మనకి తరిచి చూపించే ఓ పెద్ద బరువు. నిజానికి ముందు వాడికి నిరూపించుకుంటే చాలు. మనకందరికీ అది అద్దంలా కనిపిస్తుంది, వాడి ప్రయత్నం లేకుండానే. ఇదివరకటి కన్నా బరువు బాధ్యత తెలిసిందమ్మా అని నువ్వు జానక్కి చెప్పిన మాట నిజమవ్వాలనే అనుకుందాం. బాధ్యత అంతా వాడి మీద పెట్టి వాడిని మార్చే బరువు మనం తీసుకుందాం. తప్పకుండా మారతాడనే నా నమ్మకం. వాడిది అమాయకత్వంలోంచి వచ్చిన అలవాటు కానీ అలవాటుగా వచ్చిన అవలక్షణం కాదు కదా అన్నారు. ఇప్పుడు చెప్పు, ఆ దేవుడిని ఆ అమ్మని మోసపుచ్చి నువ్వో పళ్ళెమో చెంబో పట్టుకుపోయావే అనుకుందాం. ఎంతొతికినా తెలుపు కాని ఎలకతోలే ఈడు, ఆడిని నమ్మి నేనే ఎర్రోడిని అనుకుంటారు. కొన్నాళ్లు బాధపడతారు, తర్వాత మరిసిపోతారు. ఈరిబాబు చెప్పినట్టు ఆరికున్న సవాలచ్చ పళ్ళాల్లో ఒకటి పోయిందిలే అనుకుంటారు. మరి నీ మాటేంటి? నిన్ను నువ్వు క్షమించుకోగలవా? కన్న తండ్రిలా సొంత అన్నలా ఆదుకున్న ఆరి మనసు బాధపెట్టి నువ్వు చేయదలుసున్నదేంటి? ఇక్కడ ఆయన తర్వాతంత టోడిగా ఉంటున్న నువ్వు అక్కడెక్కడో దేశంలో పాయిఖానాలు కడిగో విమానాల స్టేషన్లో నేల తుడిచో ఏలు లచ్చలు సంపాదిస్తే లచ్చనంగా ఉంటదా? నువ్వే చెప్పు. సంటాడిని చూడకుండా 2 నాళ్లుండలేవే. నా చేతి చేపల పులసలో అమృతం ఉందంటావు, మరక్కడేం తింటావయ్యా? అమ్మ లేకపోతే చనం తోచదే నీకు. అక్కడికొస్తదా అత్తమ్మ? ఆవేశంతో గొంతుపోయింది రవణకి. నేను ఇంత చెప్పినా నువ్వు వెళ్తానని అంటే మాత్రం ధర్మంగా సోమద్దులు గారిని కావలసిన డబ్బు అప్పుగా అడుగుదాం. అంతేకాని కాని పని చేసి మళ్ళీ సెడ్డోడివి కావద్దు, నన్నేడిపిస్తా. ఇప్పుడిప్పుడే మారుతున్నావనుకుంటున్న నిన్ను నమ్మిన ఆ దంపతులిద్దరినీ మోసం చెయ్యొద్దు కోపంగా అనేసి లోపలికెళ్ళిపోయింది రవణ. నులక మంచం మీద అల్లిన అల్లికలా పేరుకుపోయిన ఆలోచనలు మెల్లిగా విడిపోతున్నాయి అప్పన్న మనసులో. అప్పటి వరకు మూసి ఉన్న మబ్బుమాటు నుంచి 2 వైపులా 2 రకాలుగా దోబూచులాడిన చందమామ మబ్బుచాటు తొలగి బయటికి వచ్చి నవ్వుతున్నాడు. రవణ చెప్పింది నిజమన్న విషయంలో రవ్వంత అనుమానం లేదతనికి. అప్పన్న ఎప్పటికీ సోమయాజులు గారి పెద్ద కాపుగా పేరుకి తమ్ముడిలా నిజానికి ఉంటాడు. కుయిటావులు కూజా జగ్గులు మధ్యలో రాలేవు ఇద్దరికి అనుకున్నాడు. మనసులో ఏం తోచిందో మరి. నిజాయితీ అనేది చేతిలో పెట్టే ధాన్యపు గది తాళాల గుత్తి కాదు, నిరంతరం మనల్ని మనకి తరిచి చూపించే పెద్ద బాధ్యత. ఏదైనా బాధ్యత పడితే దానినో పట్టుపట్టే వరకు నిద్రపోని అప్పన్న అప్పుడు సుఖంగా నిద్రపోయాడు. కథ సమాప్తం.